తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఒక కీలక అంశాలు బయటకు వస్తున్నాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక వారం రోజుల పాటుగా గులాబీ బాస్ ఎవరైతే ఉన్నారో అటు కేసీఆర్ మరియు ఇటు హరీష్ రావులపై ప్రత్యేక నిఘా పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి ఫోన్ ట్యాప్ కి సంబంధించి అటు ప్రభాకర్ రావుపై పూర్తి విచారణ చేపిస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా సంచలన వ్యాఖ్యలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా కంటిన్యూషన్ అవుతున్న ప్రాసెస్ అనే చెప్పొచ్చు. అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల తర్వాత అంటే వారం రోజుల పాటు ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా అటు కేసీఆర్ కి ఇటు హరీష్ రావుకి ఖచ్చితంగా నోటీసులు పంపిస్తాము, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో కూడా ఇటు హరీష్ రావును చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మా పైన చేస్తారా, ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, అంతుందా మీకు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో రీసెంట్ గా కూడా గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పాటైన నేపథ్యంలో 2 ఏళ్ల తర్వాత మొన్న ఆదివారం రోజైతే కేసీఆర్ గులాబీ భవన్ కి రావడం అయితే జరిగింది. తెలంగాణ భవన్ కి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని ప్రశ్నల వర్షం ఆయన కురిపించారు. సో దీనికి సంబంధించి అటు కేసీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అటు పల్లె ప్రాంతాల నుంచి ఇటు సిటీ వరకు అయితే దాదాపు కేసీఆర్ కోసం ఎంతో మంది ప్రజలు వేచి చూస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కేసీఆరే రావాలి అని చెప్పేసి అని కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే చాలా వరకు కేసీఆర్ అనడం అయితే జరిగింది. అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా కేసీఆర్ ప్రోగ్రామ్ అయిపోయాక కూడా ఇటు ఎవరైతే కాంగ్రెస్ నేతలు వచ్చేసి మంత్రులు కూడా చాలా వరకు ఒక్కసారిగా పోటీ తత్వంతో ఫైట్ కొద్ది మాటలు మాట్లాడుకున్నారు. ఎందుకంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఇది వైరల్ గా మారింది సోషల్ మీడియాలోనే చెప్పాలి. సో 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కి వచ్చిన నేపథ్యంలో ఇటు కేసీఆర్ అన్న మాటలకి చాలా వరకు తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి కేసీఆర్ పై కొన్ని ఆరోపణలు చేశారు. అసలు నువ్వేం చేశావు, 10 ఏళ్ల ప్రభుత్వంలో నువ్వేం చేశావు, 10 ఏళ్ల పాలనలో నువ్వేం చేశావు అని చెప్పేసి అయితే చాలా వరకు ప్రశ్నల వర్షం కేసీఆర్ పై కురిపించారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు ప్రభాకర్ రావుని పక్కకు పెడితే ఇటు చాలా వరకు ఇటు కేసీఆర్ ని మరియు హరీష్ రావుని ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనంగా మారింది ఈ ప్రభాకర్ రావు ఇష్యూ కావచ్చు, లేకపోతే కేసీఆర్ హరీష్ రావు. మరి అసలు చూడాలి గులాబీ బాస్ కి ఏ విధంగా వారం రోజుల్లో షాక్ తగులుతుందా, మరి అసలు కేసీఆర్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ వెతుకుతారు, మరి వారం రోజుల తర్వాత నోటీసులు తీసుకొని విచారణకు ఏమన్నా వస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ, టీడీపీ ఆఫీస్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.